హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనసు గాని స్థిరంగా లేకపోతే ఏమవుతుంది, అలాగే పరిణతి చెందాలి అని అంటే ఏం చేయాలి, ఈ రెండిటి గురించి తెలుసుకుందామండి. అయితే మన మనసు స్థిరంగా లేకపోతే ఎలా? మనం చేసే పోరాటాలకు, రచించే వ్యూహాలకు ప్రారంభ స్థానం ఏంటో తెలుసా అండి? మన మనసే అన్నమాట. అది భావోద్వేగాలతో సులభంగా ప్రభావితం అవుతూ ఉంటే, వర్తమానంలో ఆలోచించకుండా గతాన్నే పట్టుకొని అలా వేలాడుతూ ఉంటే ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూడలేమన్నమాట. దేనికైనా మన మనసు అన్నదే కారణం అండి. ఆ మనసే స్థిరంగా ఉండాలి. ఎప్పుడు మనం వర్తమానంలో ఆలోచించాలి కానీ గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ వాటినే పట్టుకొని వెళ్తే వర్తమానంలో చేయాల్సినవి కూడా ఏమీ ఉండదు. రేపటి రోజున నిన్నే మళ్ళీ గతం గురించే ఆలోచిస్తాము. అంటే ఈ రోజుది వేస్ట్ అయినట్టే కదా. ఈ రోజు ఏం చేస్తున్నాం, మనం నిన్న జరిగిపోయే వాటి గురించే పట్టుకొని కూర్చుంటున్నాం. అలా కాకుండా వర్తమానంలో ఏం చేయాలి అన్నది వర్తమానం గురించే ఆలోచించండి. జరిగిపోయినవి ఇంక వదిలేయండి. అలా జరిగిపోయిందే పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే ఈ ప్రపంచాన్ని మనం స్పష్టంగా చూడలేమన్నమాట. మనం చూడలేమంటే మన మనసు చూడలేదు. ఇంకా చూడకపోతే ఇంకేం అర్థం చేసుకుంటుంది చెప్పండి? నిశ్చితంగా కూడా అర్థం చేసుకోలేదు. మన పురోగతికి కావలసిన వ్యూహాలను కూడా రచించదు. ఇన్ని అనార్థాలకు కారణం అవుతుందన్నమాట. అందుకని మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. మనసు అన్నది స్థిరంగా ఉంటే అంతా మంచి జరుగుతుందండి. మన పురోగతి అన్నది సాధించగలము. అంతేగాని మనసు స్థిరంగా లేకుండా ఎప్పుడూ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న ఈ విలువైన కాలాన్ని వదిలేసుకుంటున్నాం అన్నమాట. అలా కాకుండా మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. తర్వాత పరిణతి సాధించడం అంటే ఏంటి, ఎలాగా అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అబ్బా వాడు చాలా పరిణతి గల వ్యక్తి, ఆమె చాలా పరిణతి గల వ్యక్తి అని అనుకుంటూ ఉంటాము. అయితే పరిణతి సాధించడం అంటే ఏంటి అంటే మనలో ఉన్న లోపాన్ని గుర్తిస్తే పరిణతి సాధించినట్టేనండి. లోపాన్ని గుర్తించి ఆ లోపం లేకుండా చేసుకోవడమే పరిణతి అన్నమాట. ఈ ప్రపంచంలో చాలా మందికి పని చేయగల సత్తా అయితే ఉంటుంది, కానీ ఆ పని చేయడానికి కావలసిన ఏకాగ్రత ఉండదన్నమాట. పని చేయగల సత్తా ఉంటుంది కానీ ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకపోతే ఏ పని అన్నది చేయలేము. అలాగే ప్రతి వ్యక్తిలోనే అవసరమైన సామర్థ్యాలు అన్నవి ఉంటాయండి, కానీ నిలకడ ఉండదన్నమాట. వ్యక్తిలోని నిలకడ అన్నది ముఖ్యం. సామర్థ్యాలు ప్రతి వాళ్ళల్లో ఉంటాయి కానీ నిలకడగా ఉండాలి. అదే విధంగా వనరులు అందుబాటులో ఉంటాయి, వ్యూహాలు ఉండవు. వనరులు కావాల్సినవన్నీ ఉంటాయి కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేయాలనే వ్యూహం అయితే ఉండదన్నమాట. అవకాశాలు బోల్డ్ ఉంటాయి కానీ క్రమశిక్షణ ఉండదు. అంటే అవకాశాలు చాలా ఉంటాయి కానీ క్రమశిక్షణ ఎలా చేయాలి, అది ఖచ్చితంగా చేయాలి. ఒక పథకము, ఆ క్రమశిక్షణ అన్నది ముఖ్యం కావాలి. ఆ క్రమశిక్షణ లేకపోతే ఎన్ని అవకాశాలు ఉన్నా ఫాయిదా ఉండదు. తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే జీవితంలో పరిణతి సాధించినట్లండి. అంటే మన లోపాన్ని సరిదిద్దుకోగలగాలి, అప్పుడే మనం జీవితంలో పరిణతి సాధించినట్లే. అంటే లోపాన్ని గుర్తించి ఈ లోపం నాలో ఉందని అలా ఉండిపోకూడదు. ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలన్నమాట. అప్పుడే మనం జీవితంలోని పరిణతి సాధించినట్లు. ఇదే పరిణతి సాధించడం అంటే. సింపుల్ గా చెప్పాలి అని అంటే మన లోపాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దుకోవడం పరిణతి సాధించినట్లేనండి. ఇది ఇవాళ మంచి మాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.